రోడ్డు ప్రక్కన పడి ఉన్న డెడ్ బాడీని చూసి పోలీసులు దాన్ని ఎంక్వైరీ సిస్టమ్ జరుపుతుంది. పోలీసుల ద్వారా మాకు జరగాల్సిన న్యాయం పోలీసుల ద్వారానే కానీ ప్రభుత్వాల ద్వారానే కానీ మన ప్రాముఖ్యంగా మీ మీడియా ద్వారానే కానీ మాకు జరగాల్సిన న్యాయం జరగాలి. ఒకటి, ప్రవీణ్ పగడాలన్న గారిది యాక్సిడెంట్ అని అంటున్నారు. ఇక్కడ ఈ బైక్ చూసుకుంటే ఇంత పెద్ద బైక్ ఒక యాక్సిడెంట్ ద్వారా జరిగితే ఏడో ఒక దగ్గర మనిషి ఒక దగ్గర బైక్ ఒక దగ్గర ఉంటుంది, కానీ ఇది లేపి తన పైన పెట్టి వదిలేసిపోయినట్టు ఉంది. పాయింట్ నెంబర్ 1. అండ్ ఇంకొకటి, ప్రవీణ్ పగడాలన్న గారు ఎక్కడైతే టోల్ గేట్ దగ్గర ఒక మేము సీసీ ఫుటేజ్ వీడియో క్లిప్ చూసినాం. ఆ సీసీ ఫుటేజ్ వీడియో క్లిప్లో అన్నగారిది అక్కడ ఒక ఇండికేటర్ మాత్రమే వస్తుంది. జస్ట్ ఒక ఇండికేటర్ వస్తుంది, హెడ్ లైట్ వస్తలేదు. జస్ట్ ఒక ఇండికేటర్ ద్వారానే అన్న ముంగల్కి వస్తున్నాడు. అంటే టోల్ గేట్ కన్నా బిఫోరే అక్కడ అన్న పైన అటాక్ జరగడం ఒక అనుమానం. అండ్ అదేవిధంగా ఆ యొక్క అనుమానము దేవుడు తనను శత్రువుల చేత యథావిధిగా ఎట్లయితే తప్పించాలని ప్రవీణ్ పగడాలన్న గారు మరి అక్కడి నుంచి బయటపడడం జరిగినప్పటికీ ఇంకా కూడా తనను ముందుకు వస్తుండగా కూడా ఆ క్రమంలో కూడా తనను అటాక్ చేయడం జరిగింది, దాడి జరిగింది. అటువంటి ప్రవీణ్ పగడాలన్న గారు ఈరోజు నిన్న మేము సిఐ ఎస్పీ సార్ గారు అదేవిధంగా హోమ్ మినిస్టర్ అనిత గారు వాళ్ళు మాట్లాడిన వీడియోస్ చూసినాం. మేము ప్రభుత్వాల ద్వారా మాకు ఒకటే మేడం, డెఫినెట్లీ దాన్ని ఎంక్వైరీ మొత్తం ఇన్ అండ్ అవుట్ ఎక్కడెక్కడి నుంచి అయితే అన్న ఎక్కడి నుంచి ట్రావెల్ చేసి ఎక్కడి వరకు అయితే ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ ఉందో అక్కడి వరకు మాకు ప్రతి ఫుటేజ్ రావాలి. అండ్ ప్రతి ఇన్ అండ్ అవుట్ ప్రతి అన్నీ రావాలి. అన్నకు ఏడైతే ఇన్సిడెంట్ జరిగిందో అన్న ఏడైతే స్టార్ట్ అయ్యిందో అక్కడి వరకు ప్రతిదీ మాకు అన్ని ఫుటేజ్ అన్ని ఆధారాలతోని మా ముందు పెడితే దాన్ని మీడియా ద్వారానే కానీ ప్రభుత్వాల ద్వారానే కానీ క్రైస్తవానికి ఇది మేడం ఒకటి, క్రైస్తవం అనే కాదు, ఒక మనిషిని మనిషిలాగా చూడాలి మేడం. ఒక మనిషిని మనిషిలాగా చూస్తేనే ఇప్పుడు నేనున్నా మేడం, నేనున్నా అంటే ఇక్కడ ఒక మనిషికి ఎవరికైనా యాక్సిడెంట్ అయిందంటే ఆయన హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, నేను చూసిన అంటే నన్ను హాస్పిటల్ కానీ లేదా వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేయాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది. ప్రవీణ్ పగడాల కూడా అదే చెప్తారు, అన్ని మతాలు ఒక్కటే అని కూడా అనేక సార్లు ఆయన బోధించిన పరిస్థితి. ప్రవీణ్ పగడాలన్న గారు చెప్పేది కూడా అదే మేడం. ఆయన స్పీచెస్ మీరు ఎక్కడైనా వినండి, యూట్యూబ్లో వెళ్ళి అన్న ఒకటే చెప్తాడు, మనిషిని మనిషిలాగా చూడమంటాడు మేడం. మీరు ఏదైతే ఒక అన్నను రీసెంట్లీగా మీరు యూట్యూబ్ సెర్చ్ చూస్తే మనిషిని మనిషిలాగా చూడమంటారు, మతం ద్వారా చూడొద్దు అంటారు. మనిషిని మనిషిలాగా చూసినప్పుడు మతాలు అనేటివి మర్చిపోతారని చెప్తాడు అన్న. కాబట్టి ఒక మనిషిని మనిషిలాగా చూడాలి మేడం ఎప్పుడైనా కూడా. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అక్కడ ఉన్న ప్రూఫ్స్ ఎట్లున్నాయి, కానీ వీళ్ళు చెప్పే ఎవిడెన్స్ ఎట్లుంది. మనం ఆ ప్రూఫ్ ద్వారా మాకు క్రైస్తవ సమాజానికి ఒక అనుమానం మేడం. అనుమానాన్ని మీరు ఏదైతే మేము మీ ముందర పెట్టినామో అది ఎంక్వైరీ సిస్టమ్, అది ప్రతి ఒక్కటి జెన్యూన్ రిప్లేస్ రావాలి మేడం. అది లోపల కానీ అట్లా ప్రభుత్వాల ద్వారా కానీ. ఎవరి మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయా? అనుమానాలు అంటే మేడం మేము చూడండి ఎవరిని అనుమానించలేము. ఇప్పుడు మేము ఎవరిని డైరెక్ట్ పోయి మీరే చేసిండ్రు అనే అంత ఆధారం మా దగ్గర లేదు. ఫస్ట్ అది ఒక నైట్లో జరిగిన సమస్య ఉన్నది కాబట్టి మనం డైరెక్ట్ పోయి ఇది మీరే చేసిండ్రు అని మనం ఎవరిని అనలేము మేడం. కాబట్టి మాకు ఒకటే మేము కోరుకునేది మీడియా ద్వారా కానీ ప్రభుత్వానికి అదేవిధంగా డిపార్ట్మెంట్కి, జెన్యూన్గా ప్రవీణ్ పగడాలన్న గారు ఎక్కడ స్టార్ట్ అయినరో ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ వరకు మీరు ఎంక్వైరీ చేయండి, సమగ్ర విచారణ చేయాలి. చేసి అది ఏమైతే రిపోర్ట్స్ ఉన్నాయో ఆ రిపోర్ట్స్ ద్వారా మా క్రైస్తవ సమాజాన్ని ముందు పెట్టాలి. అది పబ్లిక్ గా చెప్పాలి. ఇక్కడ ఏమైతుందంటే ఇక్కడ కొన్ని మీడియాలు కనబడుతున్నాయి అన్న, అదొక మెయిన్ పాయింట్ పెట్టుకోండి మేడం. మీరు ఇక్కడ కొన్ని మీడియా గురించి మాట్లాడాలి. మరి మా బాధ అన్న బయట ఎవరికో ఏదైతే అన్ని ఉడుతారన్న, ఇక్కడ క్రైస్తవ సమాజానికి ఒకటి అయితే ఎవరు లేరు అన్న. ఇక్కడ నేను నిన్న నుంచి చూస్తున్నా, అంటే ఒకటి మేడం, ఇప్పుడు ఇంతమంది ఉన్నాం మేడం,
మాకు ఒక ఇన్సిడెంట్ ఇంతమంది ద్వారా మేము మా పర్సనల్ గ్రూప్స్లలో పంపించుకోవాల్సి వస్తుంది. మేము యూట్యూబ్ ద్వారా ఆర్టీవీ కానీ బిగ్ టీవీ కానీ ఆర్టీవీ బిగ్ టీవీ ఈ రెండుటి ద్వారా మేము కొంచెం ఎక్కువ సోషల్ మీడియాలో అప్డేట్స్ ఎక్కువ వస్తున్నాయి. ఈ రెండిటి ద్వారా తెలుసుకోవాలి. ఒకటి మీడియా ఇప్పుడు మేడం ఏదన్నా రోడ్డు పైన ఏదన్నా చిన్నది అయితేనే పరిగెత్తుతుంది మీడియా. అటువంటిది ఇంత పెద్ద వ్యక్తి ఆల్రెడీ అక్కడ చెప్పిండ్రు ఈయన చిన్న వ్యక్తి కాదు. గాయాలతో కూడిన దెబ్బలను చూసి కొంతమంది గుర్తుపట్టలేకపోయారు ప్రవీణ్ అని. ఇది చిన్న వ్యక్తిగా అక్కడ చేరిన తర్వాత ఇతను చిన్న వ్యక్తి కాదు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత ప్రియుడు, అందరికీ తెలిసిన వ్యక్తి. నేను జైరాబాద్ నుంచి వచ్చిన మేడం పొద్దున 4 గంటలకు స్టార్ట్ అయినా. నేను 122 కిలోమీటర్లు నేను వచ్చింది. 122 కిలోమీటర్లు బైక్ పైన వచ్చిన నేను. అటువంటిది లాస్ట్ టైం పోయిన నెల 20వ తారీఖు జహీరాబాద్కు సంబంధించి బోడగాం విలేజ్లో ప్రేయర్ మీటింగ్ జరిగింది. పాస్టర్ ప్రశాంత్ బ్రదర్ జరిపించిండ్రు అక్కడ. ఆ 2వ దినం ప్రసంగం అందించడానికి వచ్చిండు ప్రవీణ్ పగడాల్ అన్న గారు. నేను అన్నతో ఫోటో దిగలేకపోయినా అక్కడ మా బ్రదర్ చాలామంది దిగారు. అందరూ కూడా అన్న ఇచ్చిన వాక్యం ద్వారా ఎంతో బలపడ్డారు మేడం. ఎంతో మంది తాగుబోతులు, తిరుగుబోతులు మీద ఇప్పటికే అనేక ఆరోపణలు వస్తున్నాయి. దాని గురించి ఏం చెప్తారు? అంటే పరమతం వాళ్ళు కూడా కమెంట్స్ చేస్తున్నారు. అంటే ఎందుకు ఈ మత విభేదాలని ఎందుకు వస్తున్నాయి అంటే మేడం మీరు చెప్పినట్లు ఒకటి క్రైస్తవం పైన ఆరోపణలు వస్తున్నాయి అనేది అది కొంత మట్టుకే మేడం, అందరూ కాదు, ఫ్యూ పీపుల్స్. అంటే ఫేక్ పాస్టర్ల వల్ల కూడా చాలా మంది మోసపోతున్నారంటూ కూడా చాలా మంది చెప్తున్న పరిస్థితి వస్తుంది సోషల్ మీడియాలో. మేడం ఇప్పుడు ఫేక్ పాస్టర్స్ అనేది మనం ఒక మాట దాన్ని ప్రక్కన పెడితే ఫస్ట్ ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ప్రవీణ్ పగడాల్ అన్న గారిది కదా. బైబుల్ని బైబుల్గా సత్యంగా ప్రకటించండి ప్రవీణ్ పగడాల్ అన్న. వేరే వాళ్ళ గురించి కాదు, ప్రవీణ్ పగడాల్ అన్న గారికి ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు మనం వేరే పాస్టర్ల గురించి మాట్లాడి వస్తే అది సందర్భం కాదు. ఇప్పుడు ఇక్కడ ఇది సందర్భం కాదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ సందర్భంలో అది మాట్లాడలేం మేడం. మనం ఇది మాట్లాడాల్సింది ప్రవీణ్ పగడాల్ అన్న గురించి. ఒక బైబుల్ని బైబుల్గా సత్యాన్ని దాన్ని ప్రకటించండి మేడం. కాబట్టి మనం ప్రవీణ్ పగడాల్ అన్న గురించి మాట్లాడాలి. మీరు అన్నట్లు కొంతమంది పాస్టర్స్ కానీ అది కానీ ఇప్పుడు అడిగే క్వశ్చన్ కాదు, అది ఇప్పుడు టాపిక్ కాదు. ఇప్పుడు ఏమున్నా కూడా ఇప్పుడు ప్రవీణ్ పగడాల్ అన్న గురించే మనం మాట్లాడాల్సిన సందర్భం. ఓకే, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని మేము ఇరు గవర్నమెంట్లు, తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్లు, సీఎంలు, తర్వాత గ్రాస్ రూట్ లెవెల్లో దీన్ని ఇంటెలిజెన్సీ వారు ఖచ్చితంగా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి మరి క్రైస్తవులకు జరిగేటువంటి ఒక అన్యాయాన్ని మరి ఖచ్చితంగా మరి జస్టిస్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మరి ప్రాముఖ్యంగా మరి ఆ రోజు జరిగింది అది యాక్సిడెంటా లేకపోతే మర్డర్ అనేది ఇంతవరకు క్లారిటీ దొరకలేదు. సో ఆల్ ద ఇంటెలిజెన్సీ టీమ్ మస్ట్ బి thoroughly involve and take the necessary action. Being as a Christian community, it is our responsibility to do, and we want justice for the community. So kanaka mari especially mari biridasulu mari Praveen Pagadal Ayya garni mari vari kutumalaki mari ఆదరణ కలగాలని మేము కోరుకుంటున్నాము. వారు ఎంతో మరి బైబిల్ పాండిత్యం కలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి దైవజనులు. అలాంటి ఒక దైవజనుడికి ఈ దినమున ఇట్లాంటి సంఘటన జరగడం అనేది మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఎంటైర్ కమ్యూనిటీ ఆఫ్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ వీ నీడ్ జస్టిస్ అండ్ ద ఫేవర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆల్సో విల్ బి జస్టిఫికేషన్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. నమస్తే అండి. అంటే ఈ యొక్క సిచ్యువేషన్ ఏదైతే జరిగిందో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము జీర్ణించుకోలేనిది. ఇంకోటి ఏంటంటే ఇలాంటి ఏవైతే ఉన్నాయో బెదిరింపులు ఆన్లైన్లో మన సోషల్ మీడియా ఏదైతే ఉందో అందులో ఈ యొక్క పాస్టర్ గారికే కాదు అనేక మంది పాస్టర్లకి ఇంకా ఉంటూనే ఉన్నాయి బెదిరింపులు. అది ఏంటంటే వాళ్ళ అండదండలు చూసుకొని డైరెక్ట్ పబ్లిక్లో వాళ్ళ పోస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ విషయం కానీ మాకు ముందే తెలుసుంటే మేము మా అన్నని మేము కాపాడుకునే వాళ్ళం. అంతేకాదండి, ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత కూడా చాలామంది అన్నకి ఎగనెస్ట్గా చాలా వీడియోలు పెడతా ఉన్నారు. అంటే గత కొన్ని నెలల క్రితం కూడా ప్రవీణ్ పగడాలో ఒక పోస్ట్ పెట్టాడు, నాకు ప్రాణహాని ఉంది అంటూ కూడా పోస్ట్ పెట్టినప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేకపోయింది? అవునండి, అదే కేవలం క్రైస్తవుల మీద
కొంచెం చిన్న చూపు అని చెప్పుకోవచ్చు అండి. అది ఏంటంటే కేవలం చెప్పుకోవడమే కాదు, ఈజీగా అందరికీ కనబడుతుంది అది. ఎందుకంటే అది మా తరపున వాయిస్ కాదండి, ఈవెన్ మీరు మీడియా తరపున అయినా మీకు అర్థమైన మాట అది, మీకు అర్థమైంది అది. మీకే కాదంటే చాలా మందికి అర్థమవుతుంది. ఇలాంటి దాడులు ఈ ఒక్క దగ్గర కాదు, అనేక దగ్గరలో జరుగుతూ ఉన్నాయి. నిజంగా ఈ సిచ్యువేషన్ ఇది ఇంకా ఇట్లానే ఉంది. నెక్స్ట్ ఇంకా కొంతమంది పేర్లు, ఎవరైతే కొంతమంది పేర్లు, పాస్టర్ల పేర్లు ప్రస్తావించి నెక్స్ట్ నువ్వే అని చెప్పేసి వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావిస్తున్నారు. ఇది కేవలం మీడియా ద్వారా మాత్రమే ఇది అధికారుల వరకు వెళ్ళాలి. ఆల్రెడీ వెళ్ళింది, కానీ యాక్షన్ కొంచెం తొందరగా తీసుకోవాలని మా తరపున సజెషన్. అంటే గత కొన్ని రోజుల క్రితం కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు, నాకు ప్రాణహాని ఉందంటూ ఒక ముస్లిం సోదరిని ట్యాగ్ చేయడం అయితే జరిగింది. అంటే ఈ ఘటన ఎందుకు పోలీసులు పట్టించుకోలేరు ఏంటి? అదే మేడం, చూడండి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మేడం. నిన్న కూడా మీకు ఒక ఫోటో చూపిస్తాను. ప్రవీణ్ గారి పని అయిపోయింది, అంటే ప్రవీణ్ పాస్టర్ పని అయిపోయింది. నెక్స్ట్ అజయ్ బాబా అని ఇంకొకటి కూడా ఒక వ్యక్తి, ఒక అజయ్ బాబు, నెక్స్ట్ అజయ్ బాబే అని చెప్పి అన్నారు. ఇక్కడ ఈ ప్రవీణ్ గారికి జరిగింది, రేపు అజయ్ బాబుకి జరగదని ఏమి ఒకళ్ళ దగ్గర ఒక నిమిషం. అంటే ప్రధానంగా పాస్టర్లని టార్గెట్ చేస్తున్నారా? అంటే ఎవరైతే మాట్లాడతారో, సత్యం వైపు మాట్లాడతారో, ఈయన అన్న కూడా ఎవరిని అంటే బాధ పెట్టే రీతిగా మాట్లాడరు. గ్రంథాలలో ఏది ఉందో మంచిగా ప్రేమపూర్వకంగా మాట్లాడన్న. మేము ఆయన చూసుకొని చాలా నేర్చుకున్నాం. మేము కూడా ఉద్రేకవరం, యవనస్తున్నాం కాబట్టి, యూత్ కాబట్టి మేము, కానీ అన్న మాటను చూసి మేము ఆగుతుండే. ఈ రోజు కూడా మీరు గమనించండి మేడం, ఒక్క మాట గమనించండి, ఆలోచించండి, మీరు అందరూ ఆలోచించండి. ఇదే బయట వారికి అయితే ఈ పార్టీకి ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో, ఇదే బయట వ్యక్తి ఎన్ని ర్యాలీలు అవుతున్నాయో, ఎన్ని అద్దాలు పలిపోతున్నాయో, ఎంతమందిని ఎంత హింసిస్తున్నానో ఒక్కసారి గమనించండి. క్రైస్తవులు మేము మంచితనంతోనే పోతున్నాం మేడం. ఇప్పుడు కూడా మంచితనమే ఉండాలి, ఎక్కడ మనకు అన్యాయాలు వద్దు, ఎవరిని మనం బాధలు పెట్టొద్దు అని చెప్పి మంచితనంతోనే పోతాం. కానీ మా మంచితనాన్ని చేతకరం లెక్క తీసుకోవద్దు మేడం. దయచేసి గమనించండి. అన్నకు జరిగిన అన్యాయం కంపల్సరీ ఇంకొక మాట గుర్తుపెట్టుకు, మొన్న ఎక్కడో ఒక దగ్గర రంగనాచారి గారికి అయిన దాని విషయంలో అందరూ స్పందించారు మేడం. ఇక్కడ ఈ అన్నకు అయిన దానిలో ఎవరు స్పందించారు మేడం? అక్కడ ఒక దెబ్బ పడితేనే ఈ రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు దిగొచ్చారు, ఎమ్మెల్యేలు దిగొచ్చారు, ఎంపీలు దిగొచ్చారు, మన పవన్ కళ్యాణ్ గారు దిగొచ్చి మాట్లాడారే. ఇక్కడ ఇప్పుడు ఏమైంది? ఒక వ్యక్తి ప్రాణం పోయింది, ఒక వ్యక్తి ప్రాణం పోతే, ఒక దెబ్బ పడ్డానికి అంత మాట్లాడిన వాళ్ళు ఇక్కడ ఒక వ్యక్తి ప్రాణం పోతే స్పందించారా మేడం? అంటే పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నాం, ఇప్పటికే ఆధారాలంతా సేకరించాం, క్లూట్స్ టీమ్ వచ్చింది, సీసీటీవీ ఫుటేజ్ కూడా అందరికీ చూపించడం జరిగింది. ఇప్పటికే అసలు అక్కడ ఏం జరిగిందని కూడా డీకోడ్ చేసే, ఇన్వెస్టిగేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా కొంచెం ఓపికతో ఉండాలి, శాంతిపరంగా ఉండాలని కూడా చెప్తున్నారు కదా పోలీసులు. మేము శాంతి, ఇప్పుడు మేము ఏం అద్దాలు వల్ల కొట్టినామా మేడం? ర్యాలీలు చేసినామా మేడం? ఇప్పుడు ఒక్కసారి పిలుపునిసే సంఘ ఇక్కడ పెద్దలందరూ మేము చేయలేమా మేడం? కానీ మా దేవుడు అది నేర్పిలే మేడం. మేము ప్రార్థిస్తున్న గ్రంథం అది నేర్పిలేము. ఒకప్పుడు నేను కూడా రౌడీనే మేడం, ఇప్పుడు మేము చేయాలనుకో చేయలేమా మేడం? ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్కి పోయినాం. అన్న లాంటి వాక్యాలు విని మేము మారినాం మేడం. నాలాంటి వాళ్ళు కాదు, ఎంతో మంది మారారు మేడం. ఈరోజు మేము ఓపికతో ఉంటున్నామంటే కేవలం క్రీస్తు ప్రేమనే మేడం. ఇక్కడ మేము క్రీస్తును ప్రకటిస్తున్నాం అంతే తప్ప మేము ఎవరిని మేము కించపరచలేము మేడం. ఇప్పుడు కూడా చెప్తున్నాం కదా మేడం, మాకు న్యాయం జరగాలి. ఎందుకంటే నేను ఎందుకు బాధతో చెప్తున్నా అంటే, ఇప్పుడు నేను ఏ మీడియాని తప్పు పట్టడం కాదు మేడం. ఒకప్పుడు నిన్న ఒక దగ్గర ఒక డెలివరీ బాయ్కి అయితే అన్ని మీడియాలు పోయి ఎన్నో చేసినాయి. ఇక్కడ ఒక ప్రాణం పోయింది మేడం. ఒక ప్రాణంతో ఒక డెలివరీ బాయ్కి ఉన్న విలువ ఒక సేవకుడికి లేదా మేడం? పోనీ సేవకుడు కాదు, ఒక మనిషికి లేదా మేడం? ఒక మనిషి ప్రాణానికి లేదా మేడం? అన్ని మీడియా ఇప్పుడు వచ్చినాయి మేడం. ఎక్కడ పోయినాయి మేడం? నిన్న నుంచి చూస్తున్నాయి RTV, ఇంకా బిగ్ టీవీ, సుమన్ టీవీ. నాకు కనబడే నిన్న ఏదో నేను పేర్లు చెప్పాను మేడం. నిన్న ఆ ఛానల్స్ వచ్చాయి మేడం, పెద్ద ఛానల్ అని చెప్పుకుంటాను మేడం. ఎందుకు వీళ్ళు రాలేకపోయినారు? నా సమాధానం అది. నీ మీడియా నేను వ్యతిరేకం కాదు మేడం, నాకు ఎవరో తెలియదు. నాకు ఈరోజు అన్న విషయంలో మేము ఇక్కడికి వచ్చినాం. మాకు ఈ మీడియా విషయంలో మాకు ఏం తెలియదు మేడం. మేము ఉన్నది ఒకటి మంచి మార్గంలో పోవాలని మాకు అదే తెలుస్తుంది మేడం. అన్న విషయంలో మేము చాలా మారినాం మేడం. ఆయన వార్తలు విని మేము కూడా చాలా మంది అంటే వాళ్ళని ఇట్లా చేయాలి అట్లా చేయాలనుకున్నాం. కానీ అన్న అట్లా కాదు, ప్రేమపూర్వకంగా ఉందాం, మంచిగా చేద్దాం, ఏది చేసినా మంచి సత్యాలు నేర్పించినాను మేడం. అలాంటి విషయంలో ఉన్నప్పుడు మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి మేడం. నేను ఒకటే అడుగుతున్నాను, 2 రాష్ట్రాల తెలుగు సీఎంలు అయితే అసలు ఎక్కడ పోయారో మేడం? రేవంత్ రెడ్డి గారు పోయి రంగనాచారికి ఏమైనా అయితే అడిగాడు మేడం, ఎట్లున్నారు, నేను సెక్యూరిటీ నీకు ఇస్తా, నువ్వు ఉండు మంచిగా, ఎంతో మంది పోయి అడిగారు మేడం. ఈ రోజు అన్నకి ఏమైనా అయితే ఎవరు రాలేకపోయారు. ఎంత దుర్భాగ్యం మేడం. అంటే మేమేమైనా తప్పు చేసినామా? క్రైస్తవత్వం మేమేమైనా తప్పు చేసినామా మేడం? మాకు ఓటక్కు లేదా? ఇది లౌకిక సమాజం కదా మేడం. లౌకిక సమాజంలో ఒక నాలాగా ఒక నీలాగా చూసినది మేడం. మీరు అర్థం చేసుకోండి, ఒకసారి మీరు ఆలోచించండి, ప్రజలు కూడా మీరు ఆలోచించండి. మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మీరు ఇదే స్టోరీ బయట అయితే, బయట వేరే వాళ్ళకైతే ఈ పార్టీకి 2 రాష్ట్రాల్లో ఎంత గొడవలు జరుగుతున్నాయో చూడండి. మీ ముఖ్య డిమాండ్స్ ఏంటి? మాకు న్యాయం జరగాలి మేడం. ఇక్కడ మీరు చూస్తుంటే అన్న ఫోటోలు కూడా చూస్తుంటే మేడం, ప్రాథమికంగా ఇప్పుడు యాక్సిడెంట్ అని ఎట్లా డిక్లేర్ చేస్తారు? మేము ఇన్ని ఎవిడెన్స్ చూపిస్తుంటే మనిషి మీద ఇప్పుడు ఒక బండి ఇప్పుడు యాక్సిడెంట్, ఎన్ని యాక్సిడెంట్లు చూడట్లేదు సమాజంలో. బండి అంతా మనిషి మీద ఎట్లా ఉంటుంది?
ఇట్లా మేము ఈ ఫైండ్ అవుట్ చేసి ఇట్లా పాయింట్ అడుగుతుంటే యాక్సిడెంట్ అని ఎట్లా డిక్లేర్ చేస్తారు మీరు? మేము హత్యగా మీరు పరిగణించండి, దీన్ని యాక్షన్ తీసుకోండి అంటే పెద్ద వాళ్ళే ఎట్లా డిక్లేర్ చేస్తారు? ఇది ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు, పోలీసు వాళ్ళు నిర్ధారిస్తున్నారు, ఎట్లా చెప్తారు? మేము చెప్తున్నాం ఇంత ఎవిడెన్స్ సహా. ఇప్పుడు సీసీ ఫుటేజ్ ఎక్కడి నుంచి ఆయన స్టార్ట్ అయ్యాడు, ఇక్కడ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యారా, విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యారా, అన్ని ఎవిడెన్స్ తీయాలి కదా. మీరు ఎవిడెన్స్ ఏమి తీయకుండానే 3 days అవుతుంది ఇప్పటికి. ఇంతవరకు కూడా రిపోర్ట్ రాలేదు మేడం, ఇంతవరకు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. అంటే టైం పడుతుంది, అట్లీస్ట్ వీక్ పడుతుందా? 4 or 3 days పడుతుంది. ఇప్పుడు 3-4 days పడుతుంది అన్నారు కానీ అది నిజంగా దాని క్లారిఫికేషన్ ఏమి ఇస్తలేదు. ఇప్పుడు స్టార్టింగ్ మేము యాక్సిడెంట్ దర్యాప్తు చేస్తున్నామంటూ పోలీస్ రంగాలు చెప్తున్నారు కదా. ఇప్పుడు దర్యాప్తు చేస్తారు, మనం చేయట్లేదు. వాళ్ళకు కూడా వాళ్ళ మీద మాకు అభిమానం ఉన్నది, తప్పకుండా వాళ్ళు చేస్తారు. కానీ ఏంటంటే దీన్ని స్పీడప్ చేస్తే బాగుంటుంది. ఇంకా స్టార్టింగ్ అంటే ఎవరు స్పీడప్ చేయలేదు, అది ఏ రాష్ట్రంలో ఎవరు స్పీడప్ చేయలేదు. సో కావున మా డిమాండ్స్ ఏంటంటే మాకు న్యాయం జరగాలి. వీ వాంట్ జస్టిస్ అంతే. ఎందుకంటే ఎవరెవరికో న్యాయం జరుగుతుంది, మాకెందుకు న్యాయం జరగట్లేదు? మేము సమాజం ఉంటలేమా? మేము ఓటేస్తలేమా? మేము ఈ డొమెస్టిక్ కంట్రీలో మేము ఉంటలేమా? మాకు సమాజం, మాకు న్యాయం కావాలి. సో మాకు ఏమేనంటే ఒక్కటేనంటే మాకు ప్రవీణ్ పగడాల అన్న ద్వారా మాకు తప్పకుండా మేము ఆయన అండ ఉంటాము. ఇప్పుడు కాదు, ఎంత కాలమన్నా మేము పోరాడతాం మేడం. ఈరోజు ఆయన ఒక్క గొంతు మూతపడచ్చు కానీ, ఈ మాట నేను అందరికీ చెప్తున్నాను మేడం, ప్రేమపూర్వక చెప్తాను. ఈరోజు ఆయన ఒక్క గొంతు మూతపడచ్చు కానీ రేపు వేలాది గొంతులు ఇవ్వబోతున్నాయి మేడం. అనుకోవచ్చు ఈరోజు ఒక్క గొంతు మూతపడేది అనుకోవచ్చు, కానీ ఆ గొంతు రేపు వేలాది గొంతులుగా మారబోతుంది మేడం. ఇది గుర్తుపెట్టుకోండి. అనుకుంటారు, నాకు తెలిసి అనుకుంటే ఇదే మేము అనుమానంతోనే అంటారు, కేవలం మాకు అనుమానమే మేడం, అంతే తప్ప ఒకవేళ ఆయన అనుకోవచ్చు. ఆయన ద్వారా ఆయన మాట్లాడుతుందని చెప్పి చాలా మంది థ్రెడ్డింగ్ కాల్స్ కూడా చేశారు, నేను చంపేస్తాం, నేను చేస్తాం అని చెప్పి థ్రెడ్డింగ్ కాల్స్ కూడా చేశారు మేడం. బహుశా ఆయన అంత ముందుకే చెప్తున్నా, అన్న నాకు ప్రాణహాని ఉంది అని చెప్తున్నారు. పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వలేదు మేడం. సరే పోలీసు వాళ్ళకి ఇంత తెలిసింది కదా, సరే నేను వాళ్ళని ఏది అనడం కాదు, కానీ ఆయనకు అంత ఉన్నప్పుడు ఆయనకి ఏదో ఒకటి పిలిచో మాట్లాడాలి కదా, ఎవరు నిన్ను ఇట్లా చేస్తున్నాని, అది కూడా లేదు మేము. అదే బయట ఎవరికైనా అయితే నేను చెప్తున్నాను కదా, నేను ఎవరిని అని కాదు, ఒక దెబ్బ పడితేనే ఆయనకు అంత పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారు, ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడారు. ఇక్కడ ఈయన ఇంతగానం నెల రోజుల నుంచి మేడం, నెల రోజుల నుంచి ఇప్పుడు ఇంకా దాంట్లో డౌన్ అనేది అవుతుంది మేడం. ఒక వ్యక్తి ప్రవీణ్ కుమార్ తర్వాత నెక్స్ట్ నువ్వే అని అజయ్ బాబు అన్నారు. ఇప్పుడు అజయ్ బాబు పరిస్థితి ఏంది? నేను అజయ్ బాబు నేను ఆయన పాస్టర్ అజయ్ బాబు, నేను ఆయన దిక్కు కాదు, హైదరాబాదు, ఆయన ఉండదు ఎక్కడో. కానీ ఇప్పుడు అజయ్ బాబు రేపు అజయ్ బాబు దగ్గరకు వచ్చేటప్పుడు రేపు ఈ అన్న కాడికి రావచ్చు, నా కాడికి రావచ్చు, పాస్టర్లు అందరి దగ్గర రావచ్చు. ఇప్పటికే చాలా అవుతున్నాయి మేడం. మేము అందరూ తరదాపి మేడం. ఇప్పుడు మా క్రైస్తవ ఒక పాస్టర్ చనిపోయాడు కాబట్టి ఇప్పుడు ఎంత సైలెన్స్. ఇదే ఒక ముస్లిం కానీ ఒక హిందూ కానీ జరిగితే ఎన్నో అల్లర్లు సృష్టించేవారు. ఇంతకు ముందు కూడా జరిగినాయి, బస్సులు తలగబెట్టడం, లొల్లులు పెట్టడం, మీడియా మీదకి వెళ్ళడము, అదంతా అల్లర్లు అవన్నీ సృష్టించేవారు. మాకు ప్రవీణ్ అన్న చెప్పినట్టు శాంతియుతంగా మేము నిరసన తెలియజేస్తున్నాము. మాకు పాస్టర్ చెప్పినట్టు మా దేవుడి గొప్ప మాటలు ఆయన ప్రకారమే నడుచుకుంటున్నాం మేము. సో ఇది ఖచ్చితమైనటువంటి, అక్కడ ఒకవేళ యాక్సిడెంట్ అయిందంటున్నారు, ఓకే యాక్సిడెంట్ అయితే మేము సంతోషిస్తాం. పొరపాటున కానీ యాక్సిడెంట్ అయిన ఆనవాళ్ళు మాత్రం అక్కడ ఎవ్వి లేవండి. ఇప్పుడు ఒక్కడ స్థానికులు, అక్కడ ఉన్న పోలీసుల కంటే ముందు వెళ్ళిన స్థానికులు కానీ పోలీసుతో పాటు వెళ్ళిన స్థానికులు కూడా ఏం చెప్తున్నారంటే ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ అయితే కాదు, చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తాడు. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ బండి అంటే ఎన్ని కేజీలు, కొన్ని 100 కిలోల బరువు ఉంటుంది. ఆ బరువు యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరైనా కానీ బండి ఇక్కడ పడిపోవడం, అక్కడ పడిపోవడం, కాలు మీద పడిపోవడం, కట్ మీద పడిపోవడం, నెత్తి మీద పడిపోవడం అట్లుంటుంది. కానీ యాజ్ ఇట్ ఈజ్ మనిషి ఎంత పొడవుగా ఎంత నిటారుగా ఉన్నాడో యాజ్ ఇట్ ఈజ్ తీసుకువెళ్ళి ఇప్పుడు సపోజ్ ఇది బైక్ అనుకోండి, యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా పడుకోబెట్టి ఇట్లా దాసబెట్టినట్టు ఇప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి మీద మనం దుప్పటి ఎలా కప్పుతామో అలా కప్పి ఉన్నదండి బండి. అండ్ ఇక్కడ ఫుట్ మార్క్స్ కూడా ఉన్నాయి, పాస్టర్ గారి టీషర్ట్ మీద ఫుట్ మార్క్స్ ఉన్నాయి. ఓకే హెల్మెట్ ఓకే పెట్టుకున్నాడండి, ఓకే హెల్మెట్ అద్దం లేదు కాబట్టి తాకింది, ఓకే దీనికి తాకింది. కానీ లోపలికి వెళ్ళి బండి ఇప్పుడు పడినప్పుడు ఏన్నో ఒక తాడ దెబ్బ, చిన్న దెబ్బ కానీ బండికి డ్యామేజ్ కానీ అవుతుంది, ప్యాంట్ గీయడం కానీ జరుగుతుంది. అక్కడ ఏది కూడా జరగలేదండి, ఏది కూడా జరగదు. ఇది ఖచ్చితంగా అవును, ఎవరైనా దాడి చేసి ఉంటారు. ఎందుకంటే థ్రెడ్ ఉందని ఒక నెల ముందు నుంచి, ఒక నెల కాదు ఒక వారం క్రితం నుంచి అతను పోస్టులు పెడుతున్నాడు. కానీ ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే అతను క్రైస్తవుడు కాబట్టి పట్టించుకోలేదండి. ఇదే పొజిషన్లో వేరే వాళ్ళు ఉంటే మాత్రం వేరే ఉంటుండే ఖచ్చితమైన. ఒక్క నిమిషం పోలీసులు ఇప్పటికి కూడా నిజాన్ని నిగ్గుదేల్చట్లేదు. ఇప్పటికీ డాక్టర్లు నిజమైన విచారణ, అది నిజమా కాదా అసలు ఏమైందనేది డాక్టర్లు చెప్పలేదు, పోలీసులు చెప్పలేరు. ఆంధ్రాలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, డిప్యూటీ సీఎం గారు వాళ్ళందరూ
ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఓట్ల కంటే ముందు, ఎలక్షన్స్ కంటే ముందు నేను క్రైస్తవులను ఏమన్నా అన్నా కానీ ఊరుకోను, క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు సమానమని ముగ్గురు అన్నారండి. ముగ్గురు సమానమే అని అన్నారు. కానీ కనీసం ఇంతవరకు కూడా కనీసం ఒక పోస్ట్ కూడా పెట్టలేదు. అదే వ్యక్తులు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మారిపోయారు. ఇప్పటివరకు లేదు సనాతన ధర్మం అని దాన్ని హైలైట్ చేశారు. అదే వ్యక్తి క్రైస్తవుడు అన్న వ్యక్తి డిప్యూటీ సీఎం ఏమైపోయాడు, సీఎం ఏమైపోయాడు. మాకు ధర్మం లేదా? సనాతన మాకు ధర్మం లేదా? ఇక్కడ మాకు ధర్మం ఉన్నప్పుడు మేము పాటించలేమా? మేము ఏమైనా అల్లర్లు చేస్తున్నాం బయట, మేము ఏమైనా లొల్లులు చేస్తున్నాం బయట? నిమిషం కాదు మేడం. ఎందుకంటే మా దగ్గర క్రైస్తవులు అందరూ మారినోళ్ళు, ఆయన రక్షణ పొందుకునే రక్తం ఇచ్చి మేమందరం కొనుక్కున్నాం మనం. సో మేము తప్పకుండా మేము బైబిల్ పాటిస్తున్నాము. అందరం ప్రతి ఒక్కరి రౌడీ షీటర్లో ఇక్కడ మారు మనసు పొందుకొని క్రీస్తు ప్రభు రక్తం కాచి మమ్మల్ని కొనుక్కున్నాం కాబట్టి మేము ఈ విధంగా బతుకుతున్నాం. కానీ లేదు అని అంటే అందరూ చేయగలుగుతాం, కానీ చేయలేము మేము. ఎందుకు మారినాము? ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథం అన్న కూడా అదే ప్రకటించిండు పగడాల ప్రవీణ్ అన్న. ఈ బైబిల్ ఏం నేర్పిస్తుంది అంటే ప్రేమ నేర్పిస్తుంది, త్యాగం నేర్పిస్తుంది, క్షమాపణ నేర్పిస్తుంది. అన్న బ్రతికున్నంత కాలం నిజంగా ఇదే ప్రకటించాడు. ఎవరైనా మర్డర్ చేయమని నేర్పించిండా? ఎవరినైనా రేప్ చేయమని నేర్పించిండా? ఎవరైనా హత్య చేయమన్నాడా? ఎవరిలోకి జ్వరపడి ఏమైనా చేయమని చెప్పిరా? ఈ గ్రంథం పట్టుకున్నాడు, ఇది నేర్పించిండు. ఇది పట్టుకున్నవాడు ఎవ్వడు చెడిపోడు. 3 గ్రంథాలు తీసుకోండి, ఏదైనా తీసుకోండి, 3 గ్రంథాలు ఉన్నాయి. అన్న చెప్పింది ఇది. ఎందుకంటే ఈ గ్రంథం పట్టుకున్నవాడు మంచివాడైతాడు, పరిశుద్ధుడు దేవుని గురించి ప్రకటించిండు. ఈ బైబిల్ పట్టుకున్నవాడు పాపం చేయడు, మర్డర్ ఆలోచన రాదు, తాగుడు ఆలోచన రాదు, ఇలాంటి ఆలోచన రాదు. ఇది ప్రకటించిండు. ఇది బైబిల్ ఉన్న సత్యం చెప్పింది. చిన్న పాయింట్ మేడం, ఒక్క నిమిషం. ఇది యాక్సిడెంట్, ఓకే, యాక్సిడెంట్, ఇది హత్య అనడానికి మా క్రైస్తవులందరికీ అనుమానం ఏంటంటే చిన్న విషయం. ఇప్పుడు చిన్న ఒక మర్డర్ జరిగినా, అక్కడ యాక్సిడెంట్ అయినా నిజాలు ఒక్క నిమిషం. అక్కడ ఏంటంటే ఇప్పుడు పోలీస్ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా రెస్పాండ్ కాలేరు. మాకు అదే అనుమానం. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు పక్కనున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ రెస్పాండ్ అవుతారు. మెయిన్ ఏంటంటే హత్య జరిగి ఎన్ని రోజులు, ఇప్పుడు దాదాపు 2 రోజుల దగ్గరకు వస్తుంది, ఓకేనా? సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కరెక్ట్ నిజం, ఖచ్చితమైన నిర్ణయం కానీ ఎవ్వరు కూడా తీసుకోలేదు. సో ఏంటంటే పోలీసులు కరెక్ట్ చెప్పలేరు, డాక్టర్లు కరెక్ట్గా చెప్పలేరు, ఎవ్వరు కూడా ఖచ్చితమైనటువంటి నిర్ణయం చెప్పట్లేదు. ఎందుకు దాస్తున్నారు? నిజాలు ఎందుకు దాస్తున్నారు? నిజాలు మాకు బట్ట బయలు కావాలి. ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్రైస్తవులందరూ కూడా ఏకమయ్యి ప్రస్తుతం మాకు జస్టిస్ కావాలి, క్రైస్తవుడు, హిందువు, ముస్లిం, సిక్ ఇలా కాదు, ఒక మనిషిగా వాల్యూ ఇవ్వాలని కూడా ఎందుకు సమాజం తెలుసుకోలేకపోతుందంటూ కూడా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి ఇప్పుడు ఎవరైతే ప్రవీణ్ పగడాల కాకుండా ఇంకో వ్యక్తికి కూడా హాని ఉందంటూ మాట్లాడుతున్నారు, చదవండి. ఈయన చిన్న తరంగి బీజేపీ అని ఉంది. నిత్యం హిందూ గ్రంథాలపై, దేవీ దేవతలపై విషం కక్కుతున్న క్రైస్తవ సమాజంలో దేశద్రోహ విత్తనాలు నాటే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆకస్మిక మరణం. విజయవాడ రాజమండ్రి హైవేపై రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం. బ్రతికినన్నాళ్ళు అశాంతితో రగిలిపోయిన అతని ఆత్మకు అయినా శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ పాస్టర్ అజయ్ బాబు. ఇంత నిర్మోహమాటంగా పెట్టిన వారి మీద కేసు ఏం ఫైల్ చేశారు మేడం? అర్థమవుతుందా? ఒక్క నిమిషమా, ఇంత నిర్మోహమాటంగా చెప్పిన వాళ్ళ మీద కేసు ఏం ఫైల్ చేసిరా? కేసు ఫైల్ చేసిరా? మాకు ఇప్పుడు ప్రూఫ్ చూపించరా ఒకసారి? ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి విజువల్స్ లో చూస్తే కూడా పలువురు అందరూ కూడా చేరుకోవడం జరిగింది. ఇప్పటికే క్రైస్తవ సంఘం అంతా కూడా ఒకటే, క్రిస్టియన్ కమ్యూనిటీ అంతా ఎందుకు మా పట్ల చిన్న చూపు చూస్తారు, ఎందుకు వివక్షత చూపిస్తారు, ఇదే హిందువులకి జరిగితే అల్లకొల్లం చేస్తారు కదా, అందరూ సీఎంలు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వీళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడుతుంటారు. అదే ఒక క్రైస్తవుడికి జరుగుతాయి, ఎందుకని ఒక మనిషిగా గుర్తించండి. క్రైస్తవు, హిందూ, ముస్లిం, సిక్ ఇదంతా కాదు. సెక్యులరిజం అని అంటే మన రైట్స్ అంటే పూర్తిగా మనిషిగా చూడాలి. ఎందుకు ఇంత వివక్షత చూపిస్తున్నారు? ప్రతి రిలీజియన్ని రెస్పెక్ట్ చేయాలి, మనం అందరం భారతీయులమే కదా అంటూ కూడా ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకు ఒక మనిషిని కులంతో చూస్తుంటారు? తమ కులమే కాకుండా పక్క కులం కూడా రెస్పెక్ట్ చేసే వాళ్ళు నిజమైన మనిషి అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మాకు జస్టిస్ కావాలి. ఏదైతే ప్రవీణ్ పగడాల మరణం వెనకాల చాలా
కుట్రకోణం ఉంది. గతంలో కూడా ఆయన అనేక సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. నాకు ప్రాణహాని ఉంది, ఎవరో నన్ను వెంబడిస్తున్నారంటూ కూడా ఎటువంటి పోస్టులు చేశారు. నెక్స్ట్ ఇంకొక పాస్టర్ కూడా ఉన్నారు అంటూ కూడా పూర్తిగా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కొంచెం సికింద్రాబాద్ బాప్టిస్ట్ చర్చ్ దగ్గర క్లాక్ టవర్ వద్ద ఉధృత వాతావరణం అనే చెప్పొచ్చు. క్రైస్తవులందరూ కూడా ఏకమై వి వాంట్ జస్టిస్ అంటూ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.